హైదరాబాద్ లో ఓ ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ భాగోతం బయటపడింది. తాను ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు ఆదాయ పన్ను అధికారులు బ్యాంక్ ఖాతా సీజ్ చేశారని, భార్యను నమ్మించి 2 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆపై అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఫేక్ ఐఏఎస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్ కుమార్ కర్ణాటక ఐఏఎస్ క్యాడర్లో ఎంపికైనట్టు అందరినీ నమ్మించాడు. ఇది చూసి బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన యువతిని ఇతడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని, రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తారని భార్యకు చెప్పి నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్టుగా నమ్మించాడు. ఇక సంపాదనంతా ఏదని భార్య నిలదీస్తే వైద్యం ద్వారా తాను 40 కోట్లు ఆర్జించారని, ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని చెప్పాడు. అవి రావాలంటే 2 కోట్లు చెల్లించాలనగా భార్య మిత్రుల ద్వారా సమకూర్చింది. ఆ తర్వాత భర్త ఐఏఎస్ ధృవపత్రంతో పాటు రేడియాలజీ సర్టిఫికేట్ నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగినా అదనపు కట్నం తెమ్మని వేధిస్తుండటంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితునితో పాటు అతని తల్లిదండ్రులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.